ఏది ఏమైనా వచ్చేది మన ప్రభుత్వం. అమ్మ మహిళలు ఇక్కడే ఉన్నారు తల్లి. మహాశక్తి ప్రోగ్రాం కూడా మన అన్నగారు కూడా పెట్టారు. మన మహిళలు కూడా ఇక్కడ ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలు ఉంటారో వాళ్ళందరికీ కూడా నెల నెల 1500 రూపాయలు ఇస్తామని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నాం. అదే కాకుండా ఎవరింటిలో పిల్లలు చదువుకునే వాళ్ళు చదువుతున్నారు వాళ్ళకి ఈరోజు అమ్మఒడి అని జగన్ రెడ్డి మోసం చేశారు. కేవలం ఒక్కరికే ఇస్తున్నారు. ఆ విధంగా కాకుండా మన అన్న చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, తల్లికి వందనం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుంది. అదే విధంగా గ్యాస్ సిలిండర్ కూడా ప్రతి సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఇస్తానని మన అన్నగారు కూడా మీకు చెప్పమని చెప్పారనే విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాం. ఇంకా మన మహిళలకు కూడా బస్సు ప్రయాణం మనం ఎక్కడికైనా మన బంధువుల ఇంటికి కానీ ఓ గుడికి కానీ మన పుట్టింటికి వెళ్ళాలన్నా మన పిల్లల కాలేజీలో ఉంటే చూసేదానికి వెళ్ళాలన్నా కూడా ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రీగా ప్రయాణం కూడా ఉంటుందని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. ఇంకా ఎవరైతే డిగ్రీ పూర్తి అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగ ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తానని మన అన్నగారు కూడా చెప్పిన విషయం యువత కూడా గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాం. భార్య భర్త ఇద్దరు డిగ్రీ పూర్తి అయినా యువగలం నిధి కింద 3,000 ఇద్దరికి కూడా ఇస్తాం. అంటే సంవత్సరానికి వచ్చి 36,000 రూపాయలు వాళ్ళకి వస్తుంది. దానికని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ మన రైతులు ఉన్నారు, ఎంతో మంది రైతాంగం ఉండే గ్రామం ఇది. రైతులందరూ కూడా ఆలోచన చేయాలి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ డ్రిప్ పరికరాలు కానీ ట్రాక్టర్లు కానీ ఎరువులు కానీ ఏదైనా కావాలన్నా మన ప్రభుత్వంలో ప్రతి రైతులకి అందించామని కూడా చెప్తున్నాం. ఈ రోజు కనీసం రైతు గురించి పట్టించుకుని పాపం పోలే జగన్ రెడ్డి. ఒక పక్క కాంట్రాక్టర్ గా అన్నగారు మాట్లాడారు. అదే విధంగా రైతులైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు వచ్చి పంటలు నానిపోయినా కనీసం దానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి రైతులను కూడా మన అన్న గమనించి ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క రైతులకు కూడా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా గుర్తు చేస్తున్నాం. ఈ విధంగా మనకు అన్ని కావాలంటే మన అన్న చంద్రబాబు నాయుడు గారు రావాలి. మీరు కూడా అందరూ కూడా ఆలోచన చేయాలి. గ్రామానికి అభివృద్ధి ఎక్కువ చేశాం కానీ ఓటు చూస్తే మాత్రం చాలా తగ్గిపోతున్నాయి. ఆ విధంగా కాకుండా ఈ రోజు అందరూ కూడా కలిసి పార్టీలో కూడా జాయిన్ అయినారు కాబట్టి అందరూ కూడా అన్నదమ్ములుగా ఉండి నాకు మంచి మెజార్టీ కూడా ఇవ్వాలని ప్రత్యేకంగా అన్నలో కూడా నేను కోరుకుంటున్నాను. దానికని దయచేసి తల్లి ఎవరో కూడా భయపడొద్దండి, ధైర్యంగా ఉండండి. వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సీఎం అవడం ఖాయమని ప్రత్యేకంగా కూడా గుర్తు చేస్తున్నాం. రాప్తాడ్ ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ మంచి మెజార్టీతో కూడా గెలుస్తుందని మీరందరికీ తెలియజేస్తున్నాం. అదే విధంగా పక్కనున్న ధర్మవరంలో మీ కొడుకు లాంటి వారు పరిటాల శ్రీరామ్ అక్కడ శ్రీరామ్ ఉంటారు, ఇక్కడ సునీతమ్మ ఉంటుంది. ఇదే కాకుండా అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు 2 ఎంపీలు కూడా అవి తెలుగుదేశం జెండా కూడా ఎందుకంటే చాలా మందికి మనకు జరిగిన అన్యాయం గురించి మనం కూడా ఎదిరించాలి. మనకి మీకు ఎవరికైతే అన్యాయం చేశారో మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారు రెవెన్యూ వాళ్ళు కానీ పోలీస్ కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టింటే వాళ్ళ పేరు కూడా మీరు నోట్ చేసుకోండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే బాధ్యత అది నేనే తీసుకుంటానని ప్రత్యేకంగా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం.